ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భక్త సంప్రదాయం, భక్తి సంప్రదాయం, ఈ భక్తి సంప్రదాయంలో ఉండేటటువంటి వాళ్ళకి, ఉండే భక్తులందరికీ కూడా భగవంతుణ్ణి ఏ అపేక్ష లేకుండా ప్రేమించడం అనేటటువంటిది సహజంగా ఏర్పడుతుంది. నాకు ఇది కావాలి, అది కావాలి అని అడిగే మనస్తత్వం ఉండదు. అలాగా ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా ప్రేమించినటువంటి వ్యక్తులకి, ఏదైనా అపేక్షతోటి ప్రేమించేటువంటి వాళ్ళకి అది ఒక వ్యాపారం. అంటే నాకు ధనం కావాలో, మరొక లాభం కావాలో, మరొక లాభం కావాలో, అది దాన్ని వ్యాపారం అనే కదా మనం అంటాం. అలా కాకుండా నిస్వార్థంగా, నిరపేక్షంగా, కేవలం తను ప్రేమించేటటువంటి తత్వపు సంతోషం కోసం, ఆనందం కోసం మాత్రమే ప్రేమించే నిజమైనటువంటి ఆ నిష్కళంకమైనటువంటి ఆ ప్రేమనే మనం భక్తి అని అంటాం. అది భగవంతుడి విషయంలో ఉంటే, ఈ భక్తి కలిగిన వాళ్ళందరికీ ఆ ప్రేమించినటువంటి భగవత్తత్వాన్ని ఈ ప్రపంచానికి అంతటికీ కూడా అది ఒక మూలము అని వాళ్ళు భావిస్తారు. వాళ్ళు భావించడం కాదు, వేదాలు అదే చెప్తాయి, ఇతిహాసాలు దాన్నే చెప్తాయి, పురాణాలు దాన్నే కీర్తిస్తాయి. నారాయణుడు ఈ విశ్వానికి అంతటికీ కూడా మూలము, ఆది మూలము అని పేరు పెట్టేదానికి. సాధారణంగా శుభం కలగాలి అని చేసే కార్యాన్ని ఆశీర్వచనం అని అంటారు. ఈ ఆశీర్వచనం పెద్దలు చిన్నపిల్లలకి చేస్తుంటారు. నాయన నువ్వు శతమానం భవతి అంటూ వాళ్ళు చెప్తుంటారు. నువ్వు చక్కగా 100 ఏళ్ళు సుఖంగా ఉండు, ఇలాగ ఆశీర్వచనం చేస్తుంటారు. ఈ ఆశీర్వచనం అనేటటువంటిది, లేదా మంగళ ఆశాసనం అనేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయాలా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయాలా అనే నియమం ఉండదు. ఎందుకనంటే ప్రేమ అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడు కూడా మంగళం జరగాలి అనే ఆశాసనం ఉంటుంది. ఎవరు ఎవరిని ప్రేమించాలనే నియమం లేదు కదా. అవతల వాడికి క్షేమాన్ని కోరి, వాడికి శుభాన్ని కోరి తను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది ఎవరికి ఎవరి విషయంలోనే ఉండొచ్చు. మనుషులకి జంతువుల విషయంలో ఉండొచ్చు, ఒక మనిషికి ప్రకృతి విషయంలో ఉండొచ్చు, ఒక జీవుడికి భగవంతుడి విషయంలో ఉండొచ్చు. సామాన్యంగా భక్తులందరికీ దేవుడి మీద ప్రేమ ఉంటుంది అని అనుకుంటాం. ఆ దేవుణ్ణి విగ్రహ రూపంలో చూడడమే మనకి నియమము అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆలయాల్లో, ఇండ్లల్లో విగ్రహ రూపంలో భగవంతుడిని ప్రతిష్ఠ చేసుకుని ప్రేమతో ఆరాధిస్తుంటారు. అంటే భక్తుడు ఏ రకమైనటువంటి శాసనాన్ని చేస్తే దానికి కట్టుబడి ఉండేటట్లుగా తాను క్రిందకి దిగి వస్తాడు. అలాంటి తత్వాన్ని చూసినప్పుడు ఆయన మీద తమకుండే ప్రేమ చేతానికి ఏదో చేయాలని తపన పడుతుంటారే, ఆ తపనకే మంగళ ఆశాసనం. అది ఏ రకంగానైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి కర్పూరం వెలిగించి ఇలాగ హారతిచ్చి ఈ కర్పూరం ఎలాగా హరించుకుపోతుందో అలాగా ఆవలి వ్యక్తి మీద ఉండేటటువంటి దోషం, దృష్టి ఏవైనా కావచ్చు, అవన్నీ హరించిపోగాక అని చేస్తుంటారు. దీనికి హారతి అని పేరు పెట్టారు. హరించేది అని అర్థం. హరించేదే కాదు, మంగళాల్ని ఆపాదించేది కూడా. కనుక దానికి మంగళ హారతి అని పేరు పెట్టారు. ఇది ప్రేమ కార్యం. అంటే ప్రేమ దశలో వ్యక్తుల యొక్క స్థితి తల్లకిందులవుతుంది అంటారన్నమాట.
ఇది సామాన్యంగా లోకంలో మాత్రమే కాదు, భగవంతుడి విషయంలో అయినా భక్తుడికి కలిగే స్థితి అట్లానే ఉంటుంది. అప్పుడు వాడు చేసేటటువంటి దాన్నే మంగళ ఆశాసనం అని అంటాం. ఇది మనకి ఇతిహాసాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది, రామాయణంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది, భాగవతంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది, భారతంలో ఎక్కడ చూసినా, మన గ్రంథాలన్నీ ఇదే చెప్తాయి. మంగళాశాసనము చేయడం కోసమనే ఒక గురువు శిష్యుణ్ణి తయారు చేస్తాడు. ఇది కూడా అంతే. అంటే తన గురువు ద్వారా భగవంతుని తెలుసుకుని ఆ భగవంతుడికి మంగళాశాసనం చేయాలి. తాను చేసే మంగళాశాసనం ఆ భగవంతుడికి చాలకపోవచ్చు, ఎందుకంటే భగవంతుడు పెద్దవాడు, విభువు అంటాం కదా, మనం అల్పులం. ఆయనకి మంచి కావాలనుకుంటే మనం చేసేది ఎంత అవుతుంది? చాలాలంటే మనతో పాటు ఇంకా చాలామంది కావాలి. కనుక ఒక గురువు తన శిష్యుల్ని తయారు చేసుకుంటాడు. తయారు చేసుకున్నప్పుడు ఎలా తయారు చేసుకుంటాడు? నా గురువుకి నాతో పాటు ఆయన ఆదేశించిన సేవ చేయడానికి వీళ్ళంతా సహకారులు. తాను చేసేటువంటి మంగళాశాసనానికి వీళ్ళంతా తోడుండేవాళ్ళు. ఎంత ఎక్కువ మంది కలిసి మంగళం పాడితే అంత చక్కగా ఆ దేవుడికి క్షేమం కలుగుతుంది, ఆయన చేయవలసిన జగద్రక్షణ కార్యాన్ని అంత బాగా చేయగలుగుతాడు అని భావంతో ఒక గురువు ఒక శిష్యుణ్ణి తన మంత్రార్థాలతోటి సంస్కరిస్తాడన్నమాట. అంతే తప్ప తనకేదో సంభావనలు ఇస్తాడని, తనకేదో కాళ్ళు కడుగుతాడని, తనకేదో పూజలు పునస్కారాలు చేస్తాడు అని అనుకోకూడదు. అలా అనుకుంటే ఆ గురువు దొంగ. ఎందుకని ఆ తయారు చేసే శిష్యుడు భగవంతుడు మంగళాశాసనం కోసం అయితే వాణ్ణి తన కోసం అని అనుకున్నా అంటే భగవంతుడి వస్తువును దొంగిలించినట్టే కదా. ఇది తగదు అని అంటారు మన సంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాళ్ళు అన్నమాట. రామాయణంలో చూడండి, రాముడు ఎంత గొప్పవాడు, చాలా ప్రభావం కలిగినవాడు. అడవిలోకి వచ్చాడు, సుగ్రీవుణ్ణి కలవాలి. అయితే సుగ్రీవుడు ఆ వచ్చేటటువంటి రామలక్ష్మణుడు ఇద్దరిని చూసి అనుమానించి, ధనుర్బాణాలు ఉన్నాయి, ఋషి వేషం ఉంది కనుక ఇదేదో వాలి పంపించిన కుట్రలా ఉంది అని అనుకుంటూ నిజం తెలుసుకురాబోయిన హనుమంతుడిని పంపాడు. వచ్చిన హనుమంతుడు రామలక్ష్మణుని ఇద్దరిని చూశాడు. చూడగానే ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆయన రాముడికి మంగళాశాసనం పాడడం ప్రారంభించాడు. అడగడం మానేసి ఇద్దరికీ మంగళాశాసనాలు చేశాడు. ఎందుకని? చూస్తే మీరిద్దరూ కూడా చాలా సున్నితంగా సుకుమారంగా పెరిగినటువంటి పిల్లల్లా ఉన్నారు. బహుశా మీ అమ్మగారు మీ సౌందర్యానికి సౌకుమార్యానికి ఇబ్బందికరం కాకుండా ఉండాలి, ఎవరి దృష్టి పడకూడదని అనేక రకాల ఆభరణాలతోటి మీ దేహాన్ని కప్పిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈవేళ మీరు అడవిలోకి వచ్చారంటే ఆభరణాలన్నీ కూడా తీసేసి రావడం చేత ఆభరణపు గుర్తులు అక్కడక్కడ కనిపిస్తూ, ఇదివరకు మీ అమ్మ రక్షణ పెట్టింది, ఈవేళ ఆ రక్షణ కవచాన్ని నువ్వు తీసేసి అడవిలోకి వచ్చావని తెలుస్తోందయ్యా. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడండి. కొత్త పాత తేడా లేదు. రాముడు కొత్తవాడు, హనుమంతుడు కొత్తవాడే అప్పటికి. తర్వాత చాలా గొప్ప భక్తుడయ్యాడు, అది వేరే విషయం. కానీ అది మొట్టమొదటిసారి కలవడం. అప్పుడు అడిగాడు ఆయన, ఎవరు మీరిద్దరూను, ఎందుకు ఇలా వచ్చారు మీరు? ఆ అడగడంలోనే ఓ 14 శ్లోకాలతోటి, అయ్యో మీరు ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి దేశంలోకి వచ్చారు, మీకు ఇలాంటి కష్టం కలగకూడదు అంటూ ఒక మంగళాశాసనం చేస్తాడు. కృష్ణుడు పుట్టాడు జైల్లో. తపస్సు చేసి సంపాదించారు కృష్ణుడిని తమ సంతానంగా దేవకి వసుదేవులు. అడిగారు కదా అని భగవంతుడు వాళ్ళకి అంగీకరించి, అలానే తను పుట్టినట్టుగా తెలియాలి అని శంఖచక్ర గదాది ఆభరణాలతోటి ఆభూషణాలతోటి ఆయుధాలతోటి తన యొక్క వస్త్రాది పట్టు పీతాంబరం లాంటి వస్త్రాలతోటి వనమాల లాంటి గుణ ఇవన్నీ ధరించి వచ్చాడు ఆయన. చిన్న పిల్లాడు పుట్టగానే ఇన్ని రకాలు ఎవరు అలంకరించకుండా ఆయనకి ఎలా వస్తున్నాయి, ఎలా ఉంటాయి? తప్పకుండా ఇతను సాక్షాత్తు దేవదేవుడివే. జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదా ధర. మేమందరం చేసినటువంటి ప్రార్థనకి కరిగి మమ్మల్ని అనుగ్రహించడం కోసం నువ్వే వచ్చి ఇలా పుట్టావు అని నేను చూడగానే తెలిసిందయ్యా. జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర
నువ్వు శంఖచక్ర గదాది ఆయుధాలని ధరించినటువంటి వాడివి, మా కోసం నువ్వు ఇలా వచ్చావు, జాతోసి పుట్టావు అన్నాడు. అని ఊరుకోవచ్చు కదా. వెంటనే అమ్మో కంసుడికి కనుక ఈ సమాచారం తెలిస్తే ఏమైనా చేయడానికి వస్తే నాకు భయం వేస్తోంది, ఈ రూపాన్ని ఉపసంహరించేసుకో, ప్రసాదేన ఉపసంహర, తీసుకో 2 చేతులతో మామూలు పిల్లవాళ్ళలో ఉండు చాలు. భగవంతుడు వచ్చాడని తెలిసిన బాహ్య రూపం చూడగానే కలిగినటువంటి ప్రేమ చేత ఆయనకి వెంటనే మంగళాశాసనం చేశాడు. తల్లి కూడా అంతే. ఇంకా తండ్రి కనుక జాతోసి అని ప్రారంభించి ఆ శ్లోకం చివరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రసాదేన ఉపసంహార అన్నాడు. కానీ తల్లి హృదయం కనుక అసలు ఉపసంహార సర్వాత్మన్ రూపమే తచ్చతుర్భుయం, నువ్వు 4 చేతులతో ఉండే రూపం మా కంటికి కనిపించొద్దు, కంసుడికి అసలు ఈ విషయం పాకవద్దు కనుక జాగ్రత్తగా ఉండు అని ఆవిడ ఆదేశించింది. ఇది కూడా ఒక రకమైన మంగళాశాసనం. కొన్ని ఉదాహరణగా మనం ఒకటి 2 చెప్పుకుంటున్నాం. కానీ మనకి ఇలాగ ఎక్కడ చూసినా రాముడు అంతటి వాడని ఋషులందరికీ తెలుసు. అడవిలోకి వచ్చాడు, సీతమ్మ మధ్యలో నడుస్తోంది, రాముడు ముందు, లక్ష్మణుడు వెనక నడుస్తున్నారు. చూడగానే ఓంకారం నడుస్తోందా అనిపించింది. రాముడు అకారం, సీతమ్మ ఉకారం, లక్ష్మణుడు మకారం, ఈ 3 కలిసిన ఓంకారం నడిచి వెడుతోందా అని వాళ్ళకి అనిపించిందిట. అగ్రత ప్రియో రామ సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి అన్నట్టుగా వాళ్ళు నడుస్తుంటే చూసి ఒక్కసారి ఋషులంతా కూడా మంగళాని ప్రయుంజానాహ, అయ్యో ఇలాంటి అడవిలోకి వీళ్ళు వచ్చేసరే, ఇంత సౌందర్యము, ఇంత ప్రభుత, ఇంత సౌకుమార్యం, ఇవన్నీ వీళ్ళందరి కళ్ళా పడి ఎక్కడ దృష్టి తగిలిపోతుందో అది తగలకుండా ఉండాలి అంటూ వాళ్ళ హారతి వెలిగించి ఒకసారి మంగళమని ప్రయుంజాన, మంగళాల్ని వాళ్ళు చేయడం ప్రారంభం చేశారు. సో తెలిసినవాడు తెలియనివాడు అనే ప్రశ్న లేదు, చదువు ఉన్నవాడు లేనివాడు అనే ప్రశ్న లేదు. ఎక్కడ భక్తి ఆ ప్రేమించినటువంటి తత్వం విషయంలో వాళ్ళకి ఆ నిష్ఠ కుదిరినప్పుడు ఆ తత్వాన్ని జాగ్రత్త, నా కోసం నువ్వు రాకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు. గోదాదేవి తండ్రి గారు కూడా అదే చేశారు. గోదాదేవికి తండ్రి గారి పేరు విష్ణుచిత్తుల వారు, ఈయన్ని పెద్ద ఆళ్వార్ అంటారు, పెరియ ఆళ్వార్ అనడానికే కారణం అది. ఎందుకంటే ఆళ్వార్ అంటేనే ప్రేమతో మునిగినవారు భగవంతుడి గుణాల్లో అని అర్థం. మిగిలిన ఆళ్వార్లంతా వారాయ్ రావయ్యా, ఏదో ఎన్నై కాణవారాయ్, నేను నిన్ను చూడలేకపోయినా నువ్వు నన్ను చూసేటట్టుగా రావయ్యా, ఇలా ప్రార్థన చేశారు. కానీ ఈ విష్ణుచిత్తులు అనే గోదాదేవి తండ్రి గారు ఆయనంతటా ఆయన భగవంతుడు వచ్చి వీరికి జరిగేట్లు ఒక ఊరేగింపు చూడగానే ఆయన ఎదురుకుండా కనిపించాడు. మనం ప్రాబబులీ భావనలో అనుకుంటా, లేదా మన పలక మీద ప్రకాశించాడు. అలాంటి స్వామిని ఒకసారి సాక్షాత్కరించుకుని స్వామికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగద్దు, ఏ రకమైన శ్రమ కలగద్దు. 6 నెలలు ఇక్కడ కూర్చుని రకరకాల చర్చలు చేసి నువ్వంటే ఎవరు తెలుసుకోలేకపోయారయ్యా ఈ సదస్యులంతా. అలాంటి వాళ్ళ ముందర నువ్వు కనుక వచ్చి కనిపిస్తే వీళ్ళందరి చూపులు ఆ కాఠిన్యం నిన్నేం చేస్తుందో అని నాకు భయం వేస్తోంది, కనుక నీకు మంగళం అంటూ మంగళం పాడా, మంగళాశాసనం చేశారన్నమాట. అలా మంగళాశాసనం చేయడం ఎంతవరకు వెళ్ళిందంటే, అసలు నేను చూస్తే నా కళ్ళ చూపులే ఎక్కడ నీకు తగిలి దృష్టి తగులుతాయేమో అన్నట్టుగా అప్పాంచసన్నియమం పల్లాండు అంటూ వారు పాడతారు. ఈవేళ 24వ రోజు మన ధనుర్మాసంలో భగవంతుణ్ణి రమ్మని పిలిచారు కదా, ఆయన నడిచి వచ్చాడు, కుర్చీలో కూర్చున్నాడు, సింహాసనం అది, దాంట్లో కూర్చున్నాడు. ఆ ఒక పాదాన్ని ఇలా పైన పెట్టాడు, ఇలా ఊపుతున్నాడు, ఎర్రగా కనిపిస్తోంది. తాము నడిచి రమ్మన్నారు, ఆయన నడిచి వచ్చాడు, పాదాలు కందిపోయాయి. అయ్యయ్యో, సుకుమారమైనటువంటి అతసీ పుష్ప సంకాసం, అంత చక్కటి అతసీ పువ్వులా ఉండేటటువంటి నీ కోమల దేహం కంది ఇంత ఎర్రబడిపోయిందే, దానికి మేం కారణమయ్యామే. ఇదివరకు నిన్ను ఇట్లా శ్రమ పెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారే, వాళ్ళకి మాకు తేడా ఏముంది కనుక మేము కూడా అలాగే కఠినమైనటువంటి ప్రవృత్తిని నీ విషయంలో చేశామే. అయ్యో, ఆవేళ నువ్వు దేవతల కోసమని ఎన్నో రకరకాలుగా శ్రమలు పడ్డావు, కానీ ఆ శ్రమకి ఇప్పటిదాకా నీకు తీరడానికి పరిహారం ఎవరు చేయలేదు.
ఆనాటి ఆశ్రమ తీర ఈనాడు నేను నీకు మంగళం పాడుతా అని గోదాదేవి ఈవేళ చక్కగా మంగళం పాడుతుంది. మంగళాశాసన పాసురం అని అంటాం. ఒకసారి పాసురం చెప్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం అన్రు ఇవ్వులహం అళந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பககெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்று உன் சேவகமே ஏ திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయి. అన్రు ఆ వేళ నిన్ను వాళ్ళు శ్రమ పెట్టారు. ఆ శ్రమ తీరడానికి ఏం చెయ్యలే. ఆ శ్రమ నీకు తీర ఇండ్రు యాం వందోం, ఈవేళ మేము వచ్చామయ్యా, నీకు ఆ శ్రమ పరిహరింపబడుగాక. శ్రమ ఇప్పుడు వీళ్ళే కలిగించామని వీళ్ళు అనుకుంటారు, కానీ నిజానికి అది వీళ్ళు కలిగించింది కాదు. దానికి ఆ పాదానికి అది కమలంలాగా ప్రకాశించడం సహజం, కానీ సహజం వీళ్ళకి అనిపించదు. తమ వల్లే ఆ కష్టం కలిగింది కనుక తొలగాలి అని భావిస్తారు. ఇది ప్రేమ కూడా పండితే జరిగేటటువంటి ఒక పరిణామం అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు పుట్టినరోజు నాడు అలంకరించి ఇరుగు పొరుగు వచ్చి ఆ పిల్లవాడిని ముక్కు మూతి పట్టుకుని అబ్బో బాగున్నాడు మీ పిల్లాడు అని అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి సుకుమారం తెలుసును, వాళ్ళకి సున్నితంగా ప్రవర్తించడం తెలుసును. అయినా వాళ్ళు అలా అంటే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తల్లికి మనసులో భయం వేసి అమ్మో ఇంతమంది చూపులు పడ్డాయి మా వాడికి ఏమైపోతుందో అని దృష్టి తీస్తుంది. ఇది ప్రేమ కార్యం అంట, మంగళాశాసనం అంట. గోదాదేవి ఇప్పుడు మంగళాశాసనం చేస్తోంది. అన్రు ఇవ్వులహమళందాయి, ఆ వేళ నువ్వు తండ్రి దేవతల నుంచి రాజ్యం బలిచక్రవర్తి తీసుకుపోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చి దేవతలకిచ్చి వ్యవస్థని సరిచేయడం కోసం ఇవ్వులహం అళందాయి, ఈ లోకాన్ని కొలిచావు. కాడు మోడు ముళ్ళు ముప్పు అనకుండా అంతటిని కొలిచిన ఆ పాదానికి ఎంత కష్టం కలిగిందో. రాజ్యం తీసుకుని బలి వెళ్ళిపోయాడు, ఇంద్రాదులు వెళ్ళిపోయారు, ఎవరి మానాన వాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొలిచి శ్రమపడ్డ నీ పాదానికి మంగళం పాడిన వాళ్ళు ఎవరు లేరయ్యా. క్రింద ఒక పాదంతో కొలిచావు, పైన ఒక పాదంతో కొలిచావు, బలితలని కొలిచావు. ఆనాడు నీ పాదం మీద దృష్టి పెట్టి అయ్యో దానికి ఇంత కందిపోయిందే, కాస్త ఉపచారం చేద్దామని ఎవరికి అనిపించలేదు. అన్రు అళందాయ్ అడి, ఆనాడు నువ్వు లోకాన్ని కొలిచిన ఆ పాదానికి కలిగిన శ్రమ ఉందే అది ఇన్రు యాం వందోం పోట్రి, ఈవేళ మేము వచ్చామయ్యా దానికి ఆ శ్రమ పరిహరించడానికి అంటూ పోట్రి మంగళం. పోతి వాడి పల్లాండు ఇవన్నీ కూడా మంగళానికి చెప్పేటటువంటి పదాలు అన్నమాట. మంగళం పాడింది గోదాదేవి. సరే, మన గోపికల్లో రాముణ్ణి ప్రేమించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గతంలో మనకి తెలుసు, రాముడు అంటే ఇష్టపడ్డవాళ్ళు. వెంటనే వాళ్ళు లేచారట, అయ్యయ్యో దానికి మీరు ఏం పెద్ద కష్టపడాలండి, ఉన్నవాడు ఉన్న చోట నిలబడ్డాడు, ఒక పాదం కొలిచాడు, పైన కొలిచాడు, బలితల కొలిచాడు, శ్రమే ఉంది అక్కడ. కానీ మా రాముడు చూడండి, ఎక్కడ అయోధ్య ఎక్కడ లంక, సెన్రు అంగ్, ఎక్కడ అయోధ్య నుంచి నడిచి లంకకి చేరి తెన్నిలంగై సెత్తాయి, ఆ దక్షిణ దిశలో ఉండేటటువంటి లంకా నగరంలో ఉండే దుష్టపాలన అంతటిని కూడా సెత్తాయి నశింపచేశావే. ఎంత బలం ఉండేది. ఒక్కడు సింహపు గుహలోకి వెళ్ళి సింహాన్ని సంహరించినట్లు తన తమ్ముడు ఒక్కడిని తోడు చేసుకుని మిగతా వాళ్ళంతా కూడా చాంచల్యానికి మారుపేరైనటువంటి వానరాలు, వాళ్ళని తీసుకుని ఆ లంకలోకి వెళ్ళి వాణ్ణి సంహరించి లంకా నగరాన్ని పరిశుద్ధి చేసి అక్కడ సత్పరిపాలనని వ్యవస్థితం చేశావయ్యా. ఏం బలం అది. ఆ బలాన్ని ఆ వేళ మంగళం పాడిన వాళ్ళెవరు? విభీషణుడికి రాజ్యం వచ్చింది, అయోధ్యకి రాముడు వచ్చాడు, పట్టాభిషేకం చేసుకున్నారు, ఎవరి మా నాన్నవారు ఊరుకున్నారు.
కలిగిన శ్రమకి రాముడి బలానికి ఆనాడు కలగలేదు మంగళం. ఇన్ను యాం వందోం, ఈవేళ మేము వచ్చాము మంగళం పాడుతున్నాము అన్నారు. మరి కృష్ణుడి గ్రూప్ ఒకటి ఉంది కదా, వెంటనే వాళ్ళు లేచారు. రాముడి కోసం మీరేం పెద్ద చెప్తారు కనుక రాముడికి అన్నేళ్ళు వచ్చిన తర్వాత, అంటే సుమారు ఆయన వనానికి వెళ్ళడానికి 26 ఏళ్ల వయస్సు, వనాల్లో ఉండి పూర్తిగా చేసుకుని వచ్చేటప్పటికి 39-40 ఏళ్ల వయస్సు. అంత వయసు వచ్చిన వాడికి ఎందుకండి మనం మంగళం పాడ్డాం? మా కృష్ణుడు చూడండి, చిన్న వయసు, ఇంకా 15 ఏళ్ళు కూడా నిండలేదు, కానీ ఎన్ని కష్టాలు వచ్చాయి ఆయనకి. 3వ నెల నిండకుండా ఒక బండి వేషం వేసుకొచ్చినటువంటి అసురుడు, శకట అసురుడు, పొన్రచెగడం ఉదైతాయ్, ఆ పాదపు కరుణ చేత మేం బతికాం, నిన్ను అందించింది మాకు. ఆ పాదం వెళ్ళి అలాగా నిద్ర లేవగానే తల్లి కనిపించకపోతే తల్లిని చూడడం కోసం ఏడుస్తూ చేతులు కాళ్ళు కదిపినట్టుగా కదిపావు నువ్వు. ఆ పాదానికి తెలుసును పాపం, నీకు చిన్నపిల్లవాడు 3 నెలలవాడు, నీకేం తెలుసును కనుక ఆ పాదం తాకి వాడు అసురుడు, నువ్వు దైవానివి కనుక నిప్పుని తాకిన దూదిలాగా వాడు అక్కడే మొత్తం సంధి బంధాలన్నీ కూడా ఊడి నశించాడయ్యా. పొన్రచెగడం ఉదయతమని తన్ని పారవేసిన ఆ పాదానికి మంగళం, పాదపు కీర్తికి మంగళం, పొగழ்పోతి అని. సరే, ఇంతలో పెద్ద ఆవిడ అక్కడ ఉంది కదా, ఆవిడ మళ్ళీ అందరినీ సర్ది చెప్పింది. ఆవిడ చెప్పగానే మళ్ళీ అందరూ కలిశారు. కున్రు కూడా ఆయుడుతాయి కుణం పోతి. ఒక్కొక్కడు వస్తే అది తట్టుకోవడం సులభం, కానీ ఇద్దరూ ఒక పథకాన్ని రచించి, ఒకడు దూడగా తీసుకువెళ్ళాలి, మరొకడు వెలగ చెట్టుగా తన మీద ఎక్కించుకోవాలి. ఇద్దరు కలిసి కృష్ణుడికి ఆపద కలిగిద్దామని అనుకుంటే కనిపెట్టినటువంటి స్వామి ఆ దూడగా వచ్చిన వాడిని పట్టుకుని ఒక క్రికెట్ బాల్ని విసిరినట్టుగా ఆ వెలగ చెట్టుకు వేసి కొట్టేటప్పటికి ఇద్దరూ నశించారే. అలాగ విసిరినప్పుడు చాపిన పాదం ఉంది చూసారా, కഴల్పోతి. ఆ చాపిన పాస్చర్కి, ఆ పాదానికి మంగళం పాడాలి. ఎంత కష్టపడ్డాడో ఏమిటో. వెంటనే మరొక కోపిక లేచింది. కున్రు కుడయా ఎడుతాయి కుణం పోతి. ఏ ఇంద్రుడి కోసం, దేవతల కోసం ఇందాక జరిపిన చేష్టలన్నీ చేశాడో ఆ ఇంద్రుడే శత్రువయ్యి ఒకనాడు ఇంద్రయాగం జరిగినటువంటి సందర్భంలో వీళ్ళంతా గోవర్ధనగిరి పర్వతానికి నైవేద్యం పెట్టారు. దాన్ని లోపలుండి కృష్ణుడు దాన్ని స్వీకరించాడని తెలిసినటువంటి ఇంద్రుడు అక్కసుతోటి, అసూయతోటి రాళ్లవాను కురిపించాడు ఆ వేళ. అయితే రక్షించింది కొండ కనుక ఆ కొండనే ఎత్తి గోప గోపికా జనానంతటిని కూడా కాపాడిన ఆనాటిని సహనం ఉందే. నిజానికి రావణాసురుణ్ణో కంసుణ్ణో ఇన్ని హిరణ్యకశిపుణ్ణో చేసినట్టుగా ఇంద్రుణ్ణి కూడా దండించి ఉండాల్సింది. కానీ ఎంతైనా దేవత మంచివాడు కదా, తెలుసుకుంటాడు అని అనుకుని అతను ఎంతకాలం వాన కురిపిస్తే రాళ్ల వాన, అంతవరకు కొండనెత్తి పట్టుకున్నాడు. రాళ్ల వాన కనుక ఒక రాతిని ఎత్తి పెట్టాడు, నీళ్ల వాన కురిపిస్తే సముద్రాన్ని ఎత్తి పట్టుండేవాడు. ఆనాడు జనాలంతటినీ కాపాడాడే స్వామి. ఎంత కష్టపడ్డాడో కదా. ఆయనలో ఉండే ఆ సహన గుణానికి మంగళం చెప్పి తర్వాత ఇంద్రుడికి బుద్ధి కలిగించి సరే పోయి బతకవయ్యా అని వదిలిపెట్టేశాడే. ఆ సహన గుణానికి మనం మంగళం పాడాలి. గోదాదేవి చెప్తోంది, అరెరే మనం ఆయనకి మంగళం పాడదామని ఆయన గురించే ఇన్ని చెప్పేస్తే మన దృష్టే ఎక్కడ తగిలిపోతుందో. అబ్బే మా వాడు ఉత్తామాయకుడండి, మా వాడికి ఏం తెలియదండి, పాపం మా వాడికి బుగ్గగిలితే పాలు కారుతాయండి. అసలు ఈ ప్రభావం అంతా ఆయన చేతిలో పట్టుకున్నటువంటి బల్లె అని. వెన్రు పగకెడుక్కం నిన్ కయ్యిల్ వేల్పోతి. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నీ సంకల్పాన్ని గుర్తించి నీ చేతిలోంచి బయలుదేరి వెళ్ళి అక్కడక్కడ కార్యాన్ని పూర్తి చేసుకొచ్చేటటువంటి నీ చేతిలో శ్రీ సుదర్శనం ఉందే. నీ అవతారానికి తగ్గట్టుగా అది ఒక రూపాన్ని ధరిస్తుంది. నువ్వు రాముడు అయితే అది ధనుసు, నువ్వు కృష్ణుడు అయితే అది వేణువు అవుతుంది, లేదా అది బల్యం అవుతుంది. నువ్వు మరొక రూపం ధరిస్తే మరొక రూపం. సుదర్శనం ఆయుధరాజు కనుక అది ఈవేళ నీ చేతిలో బల్యంగా ఉందే.
అసలు ఇది నీకు అన్ని రకాలుగా రక్షణ కలిగించేదంటూ ఆయన మీద దృష్టి పడకుండా దాని మీదకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. ఆ చేతిలో పట్టుకున్నటువంటి కయ్యిల్ వేల్ పోతి, నీ చేతిలో ధరించినటువంటి ఆ బల్లానికి మంగళ శాసనమయ్యా. ఇలా ఉన్సేవగమే ఏతి, నీ కీర్తినే మేము ఎవరికైనా భగవంతుడి కీర్తిని, ద్వేషించే వాళ్ళకి, ప్రేమించే వాళ్ళకి, ఉదాసీనులకి ఎవరికైనా ఆయన కళ్యాణ గుణాలే పాడాలి. నీ గుణాలు మేము పాడుతున్నామయ్యా. అలా మేము వచ్చాం. దేనికోసం వచ్చా మేము? పరైహొల్వాన్ ఇంద్రియాం వందో, నువ్వు మాకు వ్రతానికి పరికరంగా ఒక పరై అంటే ఒక వాయిద్యాన్ని ఇస్తా అన్నావు, దాన్ని తీసుకోవడానికి వచ్చాం. అంటే పాడి తీసుకోవడానికి వచ్చారా అంటే దీనికి అది ఒక విలువ కలిగించేటటువంటి ఒక వస్తువా? ఇది పాట, ఆ వస్తువు గ్రహణము అంటే కాదయ్యా, పాడటమే మా లక్ష్యంగా మేము వచ్చాం. ఇన్ను యాం వందో, రావడమే మాకు ప్రయోజనం. సరే, వచ్చినప్పుడు నువ్వు ఇది ఇవ్వాలి, ఇది ఇస్తాను, దీంతో మీరు వ్రతం చేయండి అని నువ్వు ఆదేశిస్తే నీ ఆదేశం పాలించడానికి కోసం మేము పరై తీసుకుంటామన్నాను తప్ప మాకు పరై మీద ఏ రకమైనటువంటి కోరిక లేదు. ఈ రంగు నీ దయ, నువ్వు ఆదేశించినట్టుగా చేయడం మా బాధ్యత, అది మేము చేసాం, వచ్చాం, నీకు మంగళం పాడాము అంటూ మన వాళ్ళు స్వామికి కలిగిన శ్రమ పరిహారానికి మంగళం పాడతారు. ఈవేళ ఇక్కడితోటి కార్యక్రమం పూర్తి అయిపోయినట్టే, నిజానికి వ్రతం పూర్తి అయిపోయినట్టే. కానీ ఆ ఎవరికి మంగళం చేశారో అతను ఎవడో తెలియాలి తత్వం మనకి. మంగళం పాడిన తర్వాత తాను కలిగించే స్థితి ఏమిటి మనకి తెలియాలి. ఇహ పైన మిగతా 6 పాటలలో దాన్ని మనకి గోదాదేవి తెలియచేస్తుంది. ఈవేళ ఈ మంగళాశాసన పాసురం అద్భుతమైనటువంటి పాసురం, దాన్ని మనం అనుసంధించుకునే అదృష్టాన్ని పొందాం. మనని మిగతా పాటలతోటి పావనం చేయమని ఆ గోదాదేవిని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.